సీజన్ ఒక్కోలా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అప్పటి ఆహార విహారాలు, అక్కడి వాతావరణ విశేషాలు అవన్నీ మన శరీరాన్ని సమూలంగా మార్చేస్తాయి. ఉదాహరణకు శీతాకాలాన్నే తీసుకుంటే చలి నుంచి గెలవడం కోసం వేడివేడి బజ్జీ, పకోడీలు తింటాం. సూర్యకాంతి తగ్గడంతో బాడీలో తక్కువగా విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల జీవక్రియ మందగిస్తుంది. దీంతో మన బాడీలో క్యాలరీలు బర్న్ చేయవు. ఈ కారణంగా బరువు పెరుగుతారు. ఇక్కడే మన తీరు సమూలంగా మార్చుకోవాలి. ఉదాహరణకు శీతాకాలాన్నే తీసుకుంటే చలిగా ఉంటుంది. దీంతో నీటిని ఎక్కువగా తాగడానికి ఇష్టపడరు. అయితే ఈ టైంలో కూడా నీరు తాగడం వల్ల హెల్దీగా ఉంటారు, బరువు కూడా తగ్గుతారు. డీహైడ్రేషన్ అనిపిస్తే ఎక్కువగా ఆకలి అనిపించదు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గదు. కాబట్టి నీరు తాగండి. చల్లగా ఉన్న నీరు తాగడం కష్టంగా అనిపిస్తే గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఫ్యాట్ కరుగుతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. చలి బాగా ఏడ్పిస్తూ ఉంటే ఇప్పుడు ఏం వర్కౌట్ అని ముసిగేసి పడుకోవడం లేదా చల్లని వాతావరణంలో కప్ కాఫీ, టీ తాగుతూ ఉంటారు చాలా మంది. దీనివల్ల సాటిస్ఫై అనిపించవచ్చు, కానీ కాస్తైనా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. బయటికి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయకపోయినా ఇంట్లోనే వర్కౌట్ చేయొచ్చు. దీనికోసం మెట్లు ఎక్కి దిగడం, డాన్స్ చేయడం, స్కిప్పింగ్ వంటివి బెస్ట్ వర్కౌట్. చలికాలంలో చాలా మంది గోరువెచ్చని నీరు తాగడానికి ఇష్టపడతారు. కానీ మీ బరువుని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే చల్లని నీరు తాగమని చెబుతున్నారు నిపుణులు. అధ్యయనాల ప్రకారం మీ బాడీ టెంపరేచర్ కంటే చల్లని నీరు తాగితే మీ బాడీ వేడెక్కడానికి టైం తీసుకుంటుంది. దీంతో బరువు తగ్గడానికి అవసరమైన క్యాలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి చల్లని నీరు తాగాలి. చల్లని నీరు తాగలేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. చలికాలంలో ఆకలి పెరుగుతుందని తేలింది. వాతావరణం చల్లగా ఉంటే ఎక్కువగా ఫ్రై ఐటమ్స్, ఆయిల్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. దీంతో క్యాలరీలు పెరుగుతాయి. కాబట్టి అలా కాకుండా హెల్దీగా ఫైబర్ ఫుడ్ తీసుకోండి. ఫైబర్ తీసుకుంటే మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల క్రేవింగ్స్ తగ్గుతాయి. ఒకవేళ తిన్నా కొద్ది మోతాదులోనే తింటారు. ఈ టైంలో ఎక్కువగా టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. వీటికి బదులుగా బ్లాక్ టీ, కాఫీ, హెర్బల్ టీ తీసుకోండి. మందారం టీ, ఉలాంగ్ టీ, కాఫీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసుకుంటే జీవక్రియ పెరిగి బరువు తగ్గడం ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఈ హెర్బల్ టీలు మంచి ఫీలింగ్ ఇస్తాయి. ఈ సీజన్లో చాలా మంది ఎక్కువగా నిద్రపోతారు. కారణం పగటిపూట తక్కువ సమయం ఉంటుంది. వేరే సీజన్లో మీరు నిద్రపోకపోతే ఇది మంచి సీజన్ అని చెప్పొచ్చు. హ్యాపీగా నిద్రపోండి. నిద్రలేమి వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ సీజన్లో హ్యాపీగా నిద్రపోండి. కానీ అతి నిద్ర కూడా మంచిది కాదు. 8 గంటలు పడుకుంటే చాలు.